హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే ఫైనల్ మొక్కు తీర్చుకోవడానికి మా ఊరి దగ్గరలో ఉన్న మరిగిరి చర్చికి అయితే వెళ్తున్నాము. మేమైతే వేగంగానే బయలుదేరామనే చెప్పాలి. ఎందుకంటే చలి చాలా ఎక్కువగా ఉంది కాబట్టి పిల్లలకి మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి మేము 7కే బయలుదేరిపోయాము. వేగంగా వెళ్తే మనం 3 or 4కి అయితే మళ్ళీ రిటర్న్ వచ్చేవచ్చు కదా అని చెప్పేసి. అయితే ఈ మొక్కు నేను చాన్నాళ్ళు ఒక 4 ఇయర్స్, ఇంకా మార్చ్ 14 వస్తే 4 ఇయర్స్ మా అబ్బాయికి వచ్చేస్తుంది. 4 ఇయర్స్ నుంచి నేను మా ఊరు చాలాసార్లు వెళ్ళాను, చాలాసార్లు వచ్చాను. కానీ దగ్గరలో ఉన్న మరిగిరి చర్చికి అయితే వెళ్ళడం మానేశాను నేను. దూరంలో ఉన్న గోదావరి మేరీమాత చర్చికి వెళ్ళాను. ఇంకా మొన్న ఆల్రెడీ మన ఛానల్లో కూడా పోస్ట్ చేశాను, కాలినడకతో కొండగూడ మేరీమాత చర్చికి వెళ్ళి కూడా నా మొక్కు తీర్చుకున్నాను అని. కానీ దగ్గరలో ఉన్న చర్చికి వెళ్ళడం అయితే మానేశాను. అదొక నాకు ఒక సెంటిమెంట్గా బాగా ఇబ్బంది అయితే పడిపోయాను నేనైతే. ఇంకెందుకు, మనం అనుకున్నది చేసేయాలి కదా అని చెప్పేసి ఫైనల్గా నిన్నటి రోజునైతే మేము ఆ చర్చికి వెళ్ళి నేను అనుకున్న మొక్కు అయితే తీర్చుకున్నాను. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. చాలామంది బాప్టిస్ట్ వాళ్ళు ఏంటంటే మదర్ మేరీని అయితే ప్రేయర్ చేయరు వాళ్ళు. మా ఆర్సీఎంలో ఏంటంటే జీసస్కి ఎంత ఇంపార్టెంట్ ఇస్తామో అదేవిధంగా మదర్ మేరీకి కూడా మేము అంతే ఇంపార్టెంట్ ఇస్తాము. నాకైతే మరీ సెంటిమెంట్ అనే చెప్పాలి. ఎందుకు అంటే ఆల్రెడీ మీకు బిఫోర్ వీడియోలో కూడా మీకు చెప్పాను నేను. ఏంటంటే నాకు మ్యారేజ్ అయిన 1 ఇయర్ వరకు కూడా పిల్లలు లేరు. అంటే 1 ఇయర్ ఏమీ పెద్ద టైం కాదు. కాకపోతే మా విలేజ్లో ఏంటంటే నీ తోటి పెళ్ళైన వాళ్ళందరికీ పిల్లలు ఉన్నారు, నీకు ఇంకా లేరు, నీకు ఏదైనా ప్రాబ్లం ఉందా అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. అయితే నా ఫస్ట్ మ్యారేజ్ డేకి ఇదే చర్చికి వచ్చి నేను మొక్కుకున్నాను అనమాట. నాకు ఏదైనా కన్సీవ్ అయితే తల్లి నీ దగ్గరకు వస్తానని చెప్పేసి అన్నాను. నేను చర్చి నుంచి వెళ్ళి 1 మంత్కి నాకు మా పాప అయితే కడుపులో పడింది. నేనైతే ఇంకా సెంటిమెంట్ అనే చెప్పాలి. ఇంకా అలా అయిపోయిన తర్వాత నాకు ఎలాగో ఫస్ట్ పాప కదా, నేను మళ్ళీ చర్చికి వచ్చి నేను మళ్ళీ అడిగాను, నాకు సెకండ్ టైం ప్రెగ్నెంట్ కన్సీవ్ అయితే నాకు బాబు కావాలి తల్లి అని చెప్పేసి నేను మొక్కుకున్నాను. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. నాకు జరిగిన అద్భుతం ఇది. నాకు ఫైనల్గా బాబు అయితే పుట్టాడు. ఆ బాబుని తీసుకొని నేనైతే మా పాపని బాబుని తీసుకొని నేను మరిగిరి వెళ్ళి ఆ మొక్కు అయితే తీర్చుకున్నాను. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాననే చెప్పాలి. కొన్నిసార్లు మనకు జరిగిపోయిన తర్వాత ఈ మొక్కులు ఇవి అన్నీ మర్చిపోతాం కదా. అలాంటి మర్చిపోయినప్పుడు ఏంటంటే మనకి చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటాం కదా. అటువంటప్పుడు మనకి మైండ్లో స్ట్రైక్ అయ్యేది ఏంటి అంటే మనం ఏదైనా తప్పు చేసామా ఏంటి, మనకి ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి అనిపిస్తుంది. నాకైతే అనిపించింది. నాకైతే మరీ తల్లే నేను మొక్కుకున్నాను కదా, అది తీర్చకపోవడం వల్ల ఇలా జరిగిందేమో, ఇలా జరుగుతున్నాయేమో అని చెప్పేసి అయితే నాకు బాగా అనిపించింది. ఇంక అనుకున్నదే తడువుగా మేము ఏ ప్లానింగ్స్ కూడా వేసుకోలేదు. ఇలా అనుకున్నాము, ఇంకా వెళ్ళిపోయాము అంతే. మేము వెళ్ళిన రోజు నిన్న వర్షం కూడా, ఇటు నుంచి వెళ్ళేటప్పుడు వర్షం ఏం లేదు, కానీ రిటర్న్ వచ్చినప్పుడు మాత్రం చాలా పెద్ద వర్షం. ఇంక ఫైనల్గా మొక్క అయితే తీర్చేసుకున్నాము. ఇక్కడ కింద మీకు చూపిస్తున్నాను కదా, ఇది అంతా కిందనమాట, చాలా పెద్ద చర్చ్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎక్కుతున్నాం కదా, ఈ మెట్లు మొత్తం కలిపి 105 ఎన్నో ఉంటాయి. ఇప్పుడు మేము పెద్దవాళ్ళం, మేము ఎలా అయినా ఎక్కేస్తాము. కానీ మా పిల్లలు కూడా ఎక్కడ రెస్ట్ తీసుకోకుండా ఇంకా మొత్తం వాళ్ళు కూడా స్టెప్స్ మొత్తం ఎక్కేశారు. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాననే చెప్పాలి. ఎందుకంటే పాపకి 5 ఇయర్స్, బాబుకి 3 ఇయర్స్. ఆ ఏజ్ పిల్లలు 105 మెట్లు ఎక్కారంటే చాలా గ్రేట్ కదండి. వెనకాతలో ఉన్న వాళ్ళు మీరు చూసారా వీడియోలో, వెనకాతలో ఉన్న వాళ్ళు కూడా నిజంగా చాలా గ్రేట్ అమ్మా మీ పిల్లలు అని చెప్పేసి అన్నారు. ఏంటంటే చిన్నపిల్లలు కదా, మనమంటే అలాగైనా ఎక్కేస్తాం. ఎందుకంటే దేవుడి మీద ఉన్న భక్తితోనో లేకపోతే ఏదేమైనా మనం ఎక్కేస్తూ ఉంటాము. కానీ పిల్లలు మాత్రం అలా చేయలేరు కదా, ఎత్తుకోమని కూడా చెప్పలేదు. ఇంకా పైన కూడా వెళ్ళి మేము బాగా ప్రేయర్ చేసేసుకొని క్యాండిల్స్ ముట్టించేసి మేమైతే ఇంకా దిగేస్తున్నాము. చూసారు కదా అక్కడ మా బాబు అయితే దిగేస్తున్నారనమాట. ఇంకా ఫైనల్గా ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ ఏంటంటే ఫాదర్స్ అందరికీ కూడా ఇక్కడ కూడికలాగా ఏదో జరుగుతుంది. అక్కడ బిషప్ గారు కూడా వచ్చారు. ఫైనల్ మా అదృష్టం అనే చెప్పాలి. బిషప్ గారితో కూడా మేము బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాము. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మా కోసం ప్రేయర్ కూడా చేశారు. ఇంతకన్నా ఏం కావాలి, మంచి టైంలోనే వెళ్ళాం కదా అని అయితే అనిపించింది. ఇంక మేము ఫాదర్స్ దగ్గర నుంచి ఇంకా బిషప్ గారి నుంచి బ్లెస్సింగ్ తీసుకొని ఇంక మేమైతే రిటర్న్ అయిపోయాము. చాలా పెద్ద చర్చ్ అండి. నేను పెద్దగా అయితే వీడియో తీయలేదు. నెక్స్ట్ టైం నేను ఊరు వెళ్ళేటప్పుడు కంపల్సరీగా పెద్ద వీడియో అయితే తీసి పెడతాను. ఈ వీడియో మీకు కంపల్సరీగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.